వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. ఈ యాప్లో భాగంగా మనకు ఎకానమీకి సంబంధించిన అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్, రాజస్థాన్ ప్రభుత్వ పాఠశాలలో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి. మరి రాజస్థాన్ గవర్నమెంట్ రీసెంట్గా వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో వార్తాపత్రికల పఠనం అనేది తప్పనిసరి చేసింది. ఎందుకంటే విద్యార్థులలో జనరల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ కావడానికి, అలాగే పఠన సామర్థ్యం మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రతిరోజు వార్తాపత్రిక పిల్లలకి చదవడం అలవాటు చేయాలి అన్న ఉద్దేశంతో రీసెంట్గా రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్లాసుల వారీగా డివైడ్ చేసి ఒకరిని జాతీయం, అంతర్జాతీయం, సంపాదకీయం, స్పోర్ట్స్ వంటి అంశాల పరంగా పిల్లలను డివైడ్ చేసి ఒక్కొక్కరి క్లాస్ పరంగా న్యూస్ పేపర్ని చదివిస్తుంది. మరి దీనికి ఈ డైలీ న్యూస్ పేపర్స్కి కావాల్సిన ఖర్చునంతా మనకి రాజస్థాన్ ప్రభుత్వం యొక్క ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఖర్చు అంతా వాళ్ళు భరిస్తూ ఉన్నారు. సో newspaper is mandatory in Rajasthan government schools. So recently Rajasthan government declared that reading newspaper is mandatory in Rajasthan public schools. Why? Because of this reading newspaper, students are improving their in general knowledge and also another skills and also improving reading skills. So in that case Rajasthan government recently declared that. So in this case students are divided by the newspaper topic wise, national, international, sports and etc, and each of the class are reading with the topic and the value or the amount of newspapers is based by educational minister, Rajasthan educational minister, and this is about Rajasthan government school newspaper reading is mandatory. సో బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025. మరి బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025ని ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే నవంబర్ 26లో ఈ బేసిక్ యానిమల్ హస్బెండరీ అనే స్టాటిస్టిక్స్ని రిలీజ్ చేశారు. ఎందుకోసం అంటే మనకి ఈ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ అనేది పాల ఉత్పత్తికి సంబంధించిన గణాంకాలను అందిస్తుంది. మరి ఇందులో భాగంగా ఈ నవంబర్ 26లో ఢిల్లీలో ఈ స్టాటిస్టిక్స్ని జాతీయ పాల దినోత్సవం సందర్భంగా ఈ స్టాటిస్టిక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ పాల ఉత్పత్తిలో భాగంగా మనకు భారతదేశం అనేది పాల ఉత్పత్తిలో దేశంలోనే లేదంటే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్లో భాగంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి భారతదేశానికి ఇది ఒక గర్వకారణమైన విషయంగా కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రపంచంలోనే భారత్ అనేది పాల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉంది. మరి ఎంత మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేసింది ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం అంటే మనకి 247.87 మిలియన్ టన్స్ పాల ఉత్పత్తిని చేసింది. మరి ప్రీవియస్ ఇయర్లో 23-24 ఆ సంవత్సరంలో మనకి ఎంతవరకు పాలను ఉత్పత్తి చేసింది అంటే 239.30 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేసింది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరానికి 3.58% వరకు పెరిగింది ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం. మరి పాల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉంది. మరి గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే గుడ్ల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. భారతదేశం ఏ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. సో బేసిక్ యాన్యువల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025 report was released on November 26 in Delhi. So this report was released on the occasion of
National Milk Day. National Milk Day. So in this case, according to this statistics, India is placed top in production of milk in worldwide with 247.8 million tons. And previous year the production of milk of India is 239.30 million tons, and compared to previous year to this year it was increases 3.58%, and in production of milk India is placed top, and in production of eggs India is placed second. And this is about a basic animal husbandry statistics report 2025. కేరళ స్థాయిలో పర్యాటక అభివృద్ధి జూపల్లి కృష్ణారావు. ఈ జూపల్లి కృష్ణారావు ఏమని మాట్లాడాడు అంటే, మనకు కేరళ స్థాయిలో ఇండియాలో పర్యాటక అభివృద్ధి అనేది చేస్తాము అని వ్యాఖ్యానించాడు. మనకి పోయిన సంవత్సరమే మనకి భారతదేశం అనేది కేరళ స్థాయిలో అభివృద్ధి చెందాల్సింది పర్యాటక రంగంలో, కానీ మనకు పాలసీస్ అనేది సరిగా లేకపోవడం వల్ల మనకు ఆశించిన స్థాయి అభివృద్ధి అనేది జరగలేదు అని మనకి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నాడు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో నూతన పాలసీస్ తీసుకొస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఒక నూతన పాలసీస్తో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాయితీలను కూడా ఇస్తున్నాము అని చెప్పి మనకి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నాడు. అంటే విదేశీ ఆ పెట్టుబడులను ఆకర్షించే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పాలసీస్ని తీసుకురావడం జరుగుతుంది. ఇందులో పబ్లిక్ ప్రైవేట్ పాలసీస్కి సంబంధించి రాయితీలను కూడా ఇస్తున్నారు. ఈ విధంగా కొనసాగితే మన ఇండియా అనేది, లేదంటే మన తెలంగాణ అనేది కేరళ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అని చెప్పి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నాడు. సో tourism development in Kerala level, Jupalli Krishnarao said this. So Jupalli Krishnarao saying that in a previous year we don't have a particular policies, so in that case we are failed in developing tourism sectors, but now we are introducing new policies and attracting foreigner investors with giving discounts. So this is said by Jupalli Krishnarao. So he is also giving public private policies, and he is also introducing public private policies for developing Kerala level tourism. Next, భారత రిజర్వ్ బ్యాంక్ జీడిపి అంచనాలు. మరి భారత రిజర్వ్ బ్యాంక్ జీడిపిని అంచనా వేసింది ఎంతవరకు అంటే 6.8%గా అంచనా వేసింది. మనకి రిజర్వ్ బ్యాంక్ అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మనకి ప్రీవియస్ ఇయర్కి సంబంధించి 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడిపిని అంచనా వేయడం జరిగింది. ఎంతవరకు అంచనా వేసింది అంటే 6.8%గా మనకి జీడిపిని అంచనా వేయడం జరిగింది. మరి వాట్ ఈస్ జీడిపి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక దేశ భౌగోళిక సరిహద్దులో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం ఆ దేశ జీడిపిగా పేర్కొంటాం. మరి ఆ దేశ జీడిపిలో భాగంగా మనకి రిజర్వ్ బ్యాంక్ మన దేశ జీడిపిని ఎంతగా అంచనా వేసింది? 6.8%గా అంచనా వేసింది. ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడిపిని అంచనా వేసింది? 24-25 అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన జీడిపిని అంచనా వేసింది రిజర్వ్ బ్యాంక్ జీడిపి ఎస్టిమేషన్స్. సో India Reserve Bank GDP estimations. So India Reserve Bank recently estimated GDP up to 6.8%. And what is GDP? Gross domestic product. The final value of goods and services that are produced in the boundary of particular country in a given financial year is called gross domestic product. And Reserve Bank estimated GDP of previous year GDP estimations by Reserve Bank. So
Reserve Bank estimated GDP up to how much? 6.8%. 6.8%. And this is about Bharata Reserve Bank GDP estimations. నెక్స్ట్ కలుపు మొక్కలతో కాగితం తయారీ. మనకి సిద్దిపేట జిల్లాకి చెందిన రాపాక భార్గవి కలుపు మొక్కలతో కాగితాన్ని తయారు చేసింది. మరి సిద్దిపేట జిల్లాకు చెందిన రాపాక భార్గవి అనే ఈవిడ ఉస్మానియా యూనివర్సిటీలో తన చదువుని పూర్తి చేసుకుంటుంది, లేదంటే చదువుకుంటుంది. మరి ఉస్మానియా యూనివర్సిటీలో కలుపు మొక్కలతో కాగితాన్ని తయారు చేయడానికి ఒక 1 month ఇంటర్న్షిప్ తీసుకుంది. 1 month ఇంటర్న్షిప్ తీసుకోవడం జరిగింది. మరి ఈ ఇంటర్న్షిప్లో ఈ ఎక్స్పెరిమెంట్ కోసం తను వాళ్ళ ప్రొఫెసర్స్ మరియు HOD యొక్క సహకారాన్ని తీసుకొని కలుపు మొక్కలతో కాగితాన్ని తయారు చేసింది. మరి కలుపు మొక్కలతో కాగితాన్ని తయారు చేసిన రాపాక భార్గవి ఈ సందర్భంలో మాట్లాడుతూ ఈ కాగితం తయారీ ఏదైతే ఉందో ఇది పారిశ్రామిక రంగంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. సో మేకింగ్ పేపర్ ఫ్రమ్ వీడ్స్. సో దిస్ invention is innovated by Rapaka Bhargavi. She is from Siddipet districts, and Rapaka Bhargavi studying on Usmania University, and recently she took 1 month internship for this experiment for making paper with woods. So she is innovated this paper from weeds with the cooperation of professors and HODs in Usmania University. And Rapaka Bhargavi is saying that and this paper is mostly useful for industrial sector, and this is about making paper from weeds. నెక్స్ట్ రెట్టింపైన యూరియా దిగుమతి. మనకి యూరియా ఉత్పత్తులు అనేవి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరానికి చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. మరి ఉత్పత్తులు జరిగితే మనం ఏం చేయాలి? దిగుమతులు చేసుకోవాలి. పక్క దేశం నుంచో రాష్ట్రం నుంచో దిగుమతులు చేసుకోవాలి. మరి ఆ విధంగా యూరియా యొక్క ఉత్పత్తులు తగ్గడంతో యూరియాని దిగుమతులు పెంచడం జరిగింది. కాబట్టి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరానికి కానీ యూరియాలో దిగుమతులు అనేవి ఎక్కువగా పెరిగినాయి. మరి ఈ యూరియా దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 23-24లో ఈ యూరియా యొక్క దిగుమతి అనేది 3.26 మిలియన్స్ క్రోర్స్ యొక్క దిగుమతి చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరానికి గాను లేదంటే 24-25కి సంబంధించి యూరియా యొక్క దిగుమతులు 7.17 మిలియన్స్కి పెరిగింది. అంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే 3.26 నుంచి 7.17 అంటే యూరియా దిగుమతులు అనేవి పెరిగినాయి. దాదాపుగా 120.8% ఇంక్రీజ్మెంట్ అనేది కనిపిస్తుంది. యూరియా యొక్క ఉత్పత్తులు తగ్గడంతో దిగుమతులు అనేవి పెరిగినాయి అని చెప్పి వివరించారు. సో ఇంపోర్ట్స్ ఆఫ్ యూరియా ఈజ్ డబుల్. వై? బికాస్ ఇంపోర్ట్స్ ఆర్ ద ప్రొడక్షన్ ఆఫ్ యూరియా ఈజ్ లెస్ compared to previous year. So in that case the imports are double. So in that case in previous year the production or the imports of urea is 3.26. Now in 24-25 financial year the imports of urea is 7.17. So compared to previous year to this year it was increases 120.8% in imports of urea, and this is about imports of urea double. నెక్స్ట్ ప్రభుత్వ జీడిపి అంచనా. మనకి రీసెంట్గా అంచనా వేసింది. అంటే వాస్తవ జీడిపి అంచనాలను వేసింది మన ఇండియా గవర్నమెంట్. ఎంతగా అంచనా వేసింది అంటే 7.4%గా అంచనా వేసింది మనకి జీడిపి. ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల విలువనే మనం ఆ దేశ జీడిపిగా పేర్కొన్నాం. మరి ఆ జీడిపిలో
ఇండియా అనేది ఎంత పర్సెంట్ వరకు జీడిపిని అంచనా వేసింది అంటే 7.4%గా జీడిపిని అంచనా వేసింది. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, the final value of goods and services that are produced in the boundary of particular country in a given financial year is called gross domestic product. So Indian GDP or Indian government estimated real GDP up to 7.4%, up to how much? 7.4%. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.